బ్రేక్ఫాస్ట్. ఎప్పుడు ఒకే రకం దోశ కాకుండా పిల్లలకి ఇలా చేసి పెట్టండి. మంచి ఐరన్ రిచ్ ప్రోటీన్ ఫైబర్ న్యూట్రిషియస్ దోశ. దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక 3 స్పూన్ల రాజ్మాని, అలాగే 3 స్పూన్ల తెల్ల శనగలు, అలాగే దాంతోపాటు 3 స్పూన్ల బొబ్బర్లు అంటే అలసందలు, దాంతోపాటు 3 స్పూన్ల బ్రౌన్ రైస్ని, అలాగే 3 స్పూన్ల పెసరపప్పుని, దాంతోపాటు 3 స్పూన్ల కందిపప్పుని. ఇవే మెజర్మెంట్స్, మీరు ఎక్కువ కూడా చేసుకోవచ్చు. నేను మా ఫ్యామిలీకి సరిపోయేటట్టు చేస్తున్నాను. ఇక ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లో వేసి అలా వేసేసుకోండి. అలా వేసాక ఇప్పుడు ఒక్కసారి కింది నుంచి పైకి అలా కలబెట్టుకోండి, మొత్తం ఆ పప్పులు మిక్స్ అయ్యేటట్టు. ఇప్పుడు వాటర్ వేసి శుభ్రంగా ఒక 2-3 సార్లు అయినా వాటిని క్లీన్ చేసుకోండి. అలా క్లీన్ చేశాక వాటర్ వేసి రాత్రంతా వాటిని నానబెట్టండి, ఆ పప్పులన్నిటిని. అలా నానబెట్టడం వల్ల మనకి పిల్లలకి పెద్దలకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి రావు పప్పుల వల్ల. అలా రాత్రంతా నానాక చూసారా, మార్నింగ్ అవి ఉబ్బి చాలా బాగా ఉబ్బాయి. అందులోంచి వాటర్ని స్ట్రెయిన్ అవుట్ చేసి ఆ వాటర్ని పారేయకండి. ఆ వాటర్లో చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి, కర్రీలో యాడ్ చేసుకోండి ఆ వాటర్ని. ఇప్పుడు ఆ పప్పులన్నిటిని అలా మిక్సీ జార్లో వేసుకొని మంచిగా దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టండి. అలా దోశ బ్యాటర్ లాగా కాగానే కొద్దిగా ఉప్పేసి బ్యాటర్ కన్సిస్టెన్సీ కోసం కొన్ని వాటర్ యాడ్ చేసి అలా బ్యాటర్ని రెడీ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ దాని మీద పెట్టి నూనె వేసి కొద్దిగా ఆనియన్ తోటి రుద్ది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ని పెనం మీద వేసి రౌండ్గా స్ప్రెడ్ చేసుకొని 2 సైడ్లు బాగా రోస్ట్ చేసుకోవడమే. అంతే, మన హెల్దీ ప్రోటీన్ ఐరన్ రిచ్ ఫైబర్ న్యూట్రిషియస్ దోశ ఈజ్ రెడీ. పిల్లలకి ఇలా చేసి పెట్టండి. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, మనము ఆరోగ్యంగా ఉంటాము. స్టే హెల్దీ అండ్ హ్యాపీ. మరో మంచి వీడియో కోసం మన విష్ణు ఈశ్వర్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, బాయ్.